నాకు తెలియదారా కానీ అడు గలీజ్ గాడు రా 5,000 రూపాయలకి 3,000 రూపాయల మిత్తంటుండు పైసలు ఇవ్వకపోతే పొలం కబ్జా చేస్తా అంటుండ్రా ఆని కూడా చంపేస్తా అన్న నా తమ్ముడేమన్నా అవలగాలకి కనిపిస్తుంటా ఇష్టం ఉంటే అసలు తీసుకో మిత్తియను అన్న కానీ పొలం కబ్జా చేస్తా అంటుండ్రా ఆ గలీజ్ గాడు నారాయణ ఇంటికేం పైసలు తీసుకోపోతలేమని బాధపడుతున్నావురా అరే పైసలు ఇరా మొత్తం ఇవే ఇగో బగ్గా కలు తాగు చీకులు తిను ఆరాంతో వండుకో పటేలున్నారా నీకు అరే పారా ఇట్స్ టూ మచ్ ఎక్స్‌ప్లాయిటేషన్ రా ఎంత అమాయకత్వం రా అంతేరా అంతే వెనక దగ ముందు దగ కుడి ఎడమలు దగ దగ మనది నీ దండం పెడతారా భయ్ మళ్ళీ మొదలు పెట్టిన ఆకలి రాజ్యంలో కమలాసన్ టైపు వాడు చెప్పిందంటే తప్పేంట్రా జనంలో చైతన్యం రావాలి వాళ్ళలో చైతన్యం రావాలంటే ముందు పటేల్ గారి సంగతి చూడాలి పద ఆగరా ఇలాంటి గొడవలు మనకొద్దు మనం వచ్చింది మధుమతి లవ్ కోసం మనం ఏంట్రా మనం పంచపాండవుల టైప్ స్కీమ్ ఏమైనా పెట్టినావా డోంట్ బి సిల్లీ మ్యాన్ నోర్మైండ్ రా మనం ఇక్కడికి వచ్చింది మధుమతిని ఇంప్రెస్ చేయడానికి చేతనైతే ఏదైనా ఐడియా ఇవ్వండి రే ఐడియానేగా బ్రహ్మాండమైన ఐడియా ఉంది रोज तूफान का आगाज है बचानी है तो भाग लो मेरे साथ चलो 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 చూసారా ముందు వాళ్ళు మీలాగే భయపడ్డారు కానీ అందరూ కలిసి 10 మంది గుండాలు ఎలా కొట్టారో చూడండి సునీల్ శెట్టి హీరో కాదు అక్కడ పబ్లిక్ అంటే మీరే మీలో అంత శక్తి ఉంది అవు నిజమే ఇప్పుడు ఈ క్యాసెట్ చూడండి చూసారుగా ప్రజలంతా ఒకటైతే ఏం జరిగిందో ఆ తెల్లని కుక్కలు కొట్టినట్టు కొట్టిర్రు ఎవరు మీరే పబ్లిక్ ఆ లచ్చన్న పటేల్ గాడు మీ జిందగిలతో ఆడుకుంటుండు 100కి 10 రూపాయల వడ్డీ తీసుకొని మీ బతుకులు నాశనం చేస్తున్నాడు ₹2 కన్నా ఎక్కువ వడ్డీ తీసుకుంటే సర్కారు బొక్కలో చూస్తారు ఎరికేనా మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం మనుషులే మీరు పౌరుషం లేదు ఉప్పు కారం తినట్లేదు ఆ లచ్చన్న పటేల్ గిట్ట దొరికితే గిపా 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 కుదుర్రి మీకు భయం అయితే నేను ముందుంటా మీరు ఎనుకుంటుర్రి సార్ నిజం చెప్పిండు మనం ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి తిరగబడండి ఇప్పటి వరకు మీరు కట్టిన వడ్డీలు అసలు సమానం అని చెప్పండి మీరందరూ వేలు ముద్రలు వేసిన నోట్లు వెనక్కి తీసుకోండి మరి ఇస్తాడా సారు ఇవ్వకపోతే ఊరుకుంటావా పదని తిరగబడదాం అవు ఎందుకు ఏడు అందరం కలిసి నిలదీయాలి ఎట్టేయడో చూద్దాం వచ్చేస్తుంది ఏంట్రా వాంత కాదు చైతన్యం పటేల్ వచ్చిండు ఏమరా అందరు ఒక్కతాన జమ అయింది ఏంది ఏం లేదు పటేలా మన ఊళ్ళో అప్పుల బాధతో చచ్చిపోతుండ్రు కదా దాని గురించే చెప్తుండ్రు ఏం చెప్తుండ్రా గదే పటేలా మాకు ఏ పరిస్థితి వచ్చినా పటేలే మాకు దేవుడు లెక్క కాపాడుతుండని తిండికైనా పైసలకైనా పటేలే మా దేవుడు అని చెప్తుండ్రు చాలా తిండ్రా పోయి పని చూసుకొని పండ్రి దండాలు పటేలా. నేను చేయకపోతే ఇంకెవరు చెప్తారు మారర్రా ఏయ్ ఎవర్రా మీరు వీడికెందుకు వచ్చిండ్రు సరే సాంబా వినేసేద్దాంరా సార్ మీలాంటి పెద్దల సహకారం తీసుకొని ఇక్కడ ప్రజలకు సహాయం చేద్దామని మేము నలుగురు వచ్చాం సార్ ఏం సాయం చేస్తారా మీరు అది అది గదే పటేలా ఇవాళ రేపు జన్మభూమి కార్యక్రమం అని పోరగాళ్ళు పట్నంకెళ్ళి సీదా పల్లెటూరుకి వచ్చి రోడ్లు మొక్కలు నాటుడు రక్తదానం చేయుడు అచ్చా రక్తదానం కండదానం చేస్తే పైసలు ఏమని ఇస్తారా అట్లాంటివి చెప్పు ఊరు మొత్తం తీసుకొని చేపిస్తా 10% కమిషన్ కూడా ఇప్పిస్తా ఊరికే మజాక్ చేసినాను పోయి పని చూసుకో పారా పిరికి నాయలా రేయ్ మనం వచ్చింది మధుమతి కోసం గొడవలు కాదు ప్లీజ్ ప్లీజ్ వాడేడి రే టాటా రే అమ్మ నాయలా అమ్మతోడు పటేల్ నాకేం తెలియదు పటేల్ ఈ అవలగల్ల మాటని ఇక్కడ దాకా వచ్చిన పటేల్ మీరు దేవుళ్ళు పటేల్ మిమ్మల్ని దేవుళ్ళు లెక్క పూజిస్తారు పటేల్ నేను కూడా పటేల్ పంది నాయాల ఎవడు చూడలే కదా
పటేలా ఉమ్. ఇంత ఘనం వాళ్ళు బాంబులు రైఫిళ్లు తీసుకోబోతున్నారు, అన్నలకేమైనా సప్లై చేస్తుర్రా? అవు పటేలా, ఆ లూకుకే ఐఎస్ఐ అనుకుంటుంటే ఇన్నా. అబ్బే అవులే అదేంద్రా ఎరువుల బస్తాలు. వాళ్ళు కూడా ఎరువులు కంపెనీ వాళ్ళే. साहब आपका मैसेज आया। పటేలా ఆ. ఏందంత కథలు నడుస్తుంది? ఏం సంగతి? చూసిద్దాం, పా. अस्सलाम वालेकुम हुजूर, फरमाइए। ओवर। क्या हाल चाल है? ओवर। आप बेफिक्र रहिएगा, पूरा इंतजाम हो चुका है। ओवर। अब की बार हमारा टारगेट कौन है? ओवर। अब की बार 15 अगस्त को हैदराबाद का ऐसा हशर होगा कि सारी दुनिया याद रखेगी। ओवर। तुम्हारी खिदमत के लिए और एक ट्रक भेज रहा हूँ। ट्रक नंबर AP112020। ओवर एंड आउट। हुजूर दोबारा फरमाइएगा। ओवर। ठीक है, ट्रक नंबर है AP112020। AP112020। खुदा हाफिज। खुदा। ओवर एंड आउट। పటేలా ఏంది ఇదంతా? అబ్బే అవులే మనం తెలుగులో వార్తలేనా మారా, అట్లనే అటు ఉర్దూలో వింటుండు. లేదు పటేలా, నాకెందుకు అనుమానంగా ఉంది. ఏదైతే మనకేంద్రా, మనం గోదాం కిరాయికి ఇచ్చినాం, 6 పైసలు ఇస్తుండు, కథం పా. ఏమరా సంబంధ డలుగున్నావు? మధుమతి గుర్తొచ్చిందేమరా? మధుమతి మా వాడికి పోయిందే ఉన్న మతి. ఏమరా అంత సీరియస్ అవుతావు? లేకపోతే నలుగురు నగేసుకొని తీసుకొచ్చావు, ఏమైంది? ఏమీ కాదు, ఏమైనా కావాలంటే జనం హెల్ప్ కావాలి. వాళ్ళు హెల్ప్ చేయరు, నా లవ్ సక్సెస్ కాదు. నేను ఇంతే. నువ్వు ఉండరా బై, భలే పరిచయం చేస్తావు. ఏదైనా ఒక ఐడియా ఇయ్యండి రా. వాట్ ఇస్ ద ప్రాబ్లం? తొక్కలో ఇంగ్లీష్ ఒకటి ఊరుగా. చల్ బే. అరే మామ, నాకు ఐడియా వచ్చిందిరా. వర్కౌట్ కాకపోతే తిట్టొద్దు మరి. టెన్షన్ పడకరా బై, చెప్సావు. అరే ఏం లేదురా, మన ఇండియాలో బర్నింగ్ ప్రాబ్లం పాపులేషన్. మా ఊర్లో కనీసం 200 మంది జనాభా ఉంటారు. దాంట్లో 100 మందికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించామనుకో. రేయ్, ఫెంటాస్టిక్ ఐడియా రా. వీ కెన్ వర్కౌట్. ఏంటి వర్కౌట్? దానికి మాత్రం జనం అవసరం ఉండదా? వాళ్ళు రారు, నా లవ్ సక్సెస్ కాదు. నేను ఇంతే. ఊరుకోరా బై, నీ అసంటలు ఉంటే ఏది కాదు. మేము ఉన్నాం కదా, కళ్ళు ఆపిద్దాం, చీకులు తినిపిద్దాం, పైసలు ఇద్దాం. నువ్వు టెన్షన్ పడకరా బాబు, మమ్మల్ని టెన్షన్ పెట్టకు. మేము సక్సెస్ చేపిస్తాం కదా, మమ్మల్ని నమ్మురా బై. భద్రా